హలో ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మొలకలు అంటే మొలకెత్తించిన గింజల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక్కడ నేను పెసలు, శనగలు, బొబ్బర్లు, ఉలవలు, గ్రౌండ్ నట్స్ అంటే వేరుశెనగ గింజలతో మొలకలు చేస్తున్నాను. ఒక గింజ అంటే ఫుడ్, అదే మొలకెత్తిన గింజ అంటే సూపర్ ఫుడ్గా మారిపోతుంది. గింజ మొలకెత్తినప్పుడు దానిలోని ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్ లాంటి పోషకాలన్నీ బాగా పెరుగుతాయి. ఈ విషయం రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయిందండి. ఈ పోషకాలు పెరుగుతాయని మొలకల్లో. ఒక గింజలోని పోషకాలు మొక్కగా మారడానికి దానికి కావలసిన లైఫ్ గ్రోత్కి అనువైన ఎలిమెంట్స్ అన్ని అవైలబుల్గా చేస్తుంది. అందుకే దీనిలో న్యూట్రియంట్స్ అంటే పోషకాలు పెరుగుతాయి అన్నమాట. స్ప్రౌట్స్ మనం రెగ్యులర్ డైట్లో తీసుకున్నట్లయితే ఏ మల్టీ విటమిన్ టాబ్లెట్స్, విటమిన్ సప్లిమెంట్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మొలకలు ప్రోటీన్కి మంచి సోర్స్. ప్రోటీన్ మన బాడీకి బాడీ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, బాడీ టిష్యూస్ రిపేర్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, హెయిర్ స్కిన్ బాగుండాలన్నా ప్రోటీన్ సరిపడినంత తీసుకోవాలి. ఇంకా గింజ మొలకగా మారినప్పుడు దీనిలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, బైటిన్, విటమిన్ ఏ ఇంకా మినరల్స్ బాగా పెరుగుతాయి. ఐరన్ కరెక్ట్గా తీసుకుంటే HB% మెయింటైన్ అవుతుంది, అనేమియా ఉండదు. ఇంకా కాల్షియం, ఫాస్ఫరస్ బోన్ హెల్త్, టీత్ హెల్త్ అని మెయింటైన్ చేస్తుంది. బైటిన్ ఉంటుంది కాబట్టి హెయిర్ ని స్ట్రాంగ్ చేస్తుంది. విటమిన్ ఏ హై హెల్త్ కి చాలా మంచిది. ఇంకా బాడీలో రెగ్యులర్ గా అదర్ బాడీ ఫంక్షన్స్ కి మినరల్స్ ఎంత అవసరమో మనకు తెలుసు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మొలకల్ని న్యూట్రిషనల్ పవర్ హౌసెస్ అన్నారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో క్యాలరీస్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. త్వరగా ఆకలేదు, అబ్జర్ప్షన్, డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. నార్మల్ గింజల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ మొలకలుగా చేసే క్రమంలో మనం నానబెడతాం కాబట్టి ఫైటిక్ యాసిడ్ కూడా రిమూవ్ అవుతుంది. అయితే ఈ స్ప్రౌట్స్ ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకోవడానికి రకరకాల వస్తువులు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఈ బాక్స్ లో చేస్తాను. చేసే పద్ధతి ఏదైనా సరే, ముందుగా మనం మొలకలకి కావలసిన గింజలన్నింటినీ తీసుకుని 3-4 సార్లు బాగా కడిగి 8 నుంచి 10 గంటలు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల గింజ బయట భాగం అంతా బాగా సాఫ్ట్ గా అయ్యి మొలక రావడానికి ఈజీ అవుతుంది. తీసుకున్న గింజలను బట్టి 4 టైమ్స్ ఎక్స్ట్రా వాటర్ వేసి వాటిని నానబెట్టాలి. అప్పుడే ఆ గింజ డబుల్, ట్రిపుల్ స్వెల్ అవుతుంది. 8 to 10 hours గింజలు బాగా నానిన తర్వాత అందులోనే వాటర్ అంతా తీసేసి బాగా డ్రైగా అయ్యే వరకు డ్రైన్ చేయాలి. స్ప్రౌట్స్ చేయడం కోసం హోల్స్ ఉన్న బౌల్ని యూజ్ చేసే పని అయితే అంత డ్రైగా చేయనవసరం లేదు. కానీ ఇలాంటి బాక్స్ను యూజ్ చేస్తున్నట్లయితే మాత్రం బాగా డ్రై అయ్యే వరకు, అవసరమైతే ఒక క్లాత్ మీద ఈ గింజలన్నింటినీ వేసి డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. మనం పెట్టాలనుకున్న కాస్ట్ని బట్టి, మన ఫ్యామిలీ సైజుని బట్టి యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే చాలా వస్తువులు మార్కెట్లో తక్కువ రేట్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటి వరకు అలవాటు లేదు, మళ్ళీ యూజ్ చేస్తామో లేదో తెలీదు అనుకున్నప్పుడు వీటిని క్లాత్ లో కూడా చేసుకోవచ్చు. హోల్స్ బౌల్స్ ని యూజ్ చేయడం లేదా ఇలాంటి బాక్స్ ని యూజ్ చేసేలాగే కాటన్ క్లాత్ లో కట్టి పెట్టినా కూడా బాగా వస్తాయి. గింజలన్నింటినీ బాక్స్ లో సర్దిన తర్వాత 24 గంటల నుంచి 30 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ లో కాకుండా ప్రిఫరబుల్ డార్క్ ప్లేస్ లో పడితే కొంచెం త్వరగా వస్తాయి. ఈ మొలకలు రావడం అనేది మనం తీసుకునే గింజల యొక్క క్వాలిటీని బట్టి ఉంటుంది, వెదర్ కండిషన్స్ ని బట్టి కూడా ఉంటుంది. నేను చేస్తున్న గింజల్లో పెసలు, అలసందలు చాలా త్వరగా ఈజీగా నెక్స్ట్ డేకే వచ్చేస్తాయి. శనగలు, ఉలవలు, వేరుశెనగలు ఇవి మొలకలు రావడానికి ఇంకొంచెం టైం తీసుకుంటాయి. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే 2 డేస్కి ఒకసారి లేదా వారానికి 2 సార్లు తప్పకుండా ట్రై చేయొచ్చు. చాలా మంచిది, చాలా ఈజీ కూడా. బయట దొరికే స్ప్రౌట్స్ లో కూడా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు. అందుకే ఇలా ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. డైలీ డైట్ లో రెగ్యులర్ గా తీసుకోవాలనుకునే వాళ్ళకి రోజు ఇలాగే తినాలంటే కొంచెం బోర్ కొడుతుంది. కాబట్టి వీటితో పాటు మనకు నచ్చిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి యాడ్ చేసుకుని కూడా వీటిని తీసుకోవచ్చు. స్వీట్ గా తినాలి అనుకున్నప్పుడు కొంచెం డేట్స్, కిస్మిస్లు, క్యారెట్, ఇంకేమైనా ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సేవరీ ఐటమ్ లా ట్రై చేయాలి అనుకుంటే ఆనియన్, టొమాటో, కొత్తిమీర, జింజరు, పెప్పర్ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా, కొంచెం లెమన్ పిండితే అవన్నీ మిక్స్ చేసి తీసుకోవడం. ఇలా తీసుకోవడం అంటే జింజరు, లెమన్ యాడ్ చేయడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ లాంటి ఇష్యూస్ కూడా తగ్గుతాయి. ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఎంత తినాలి అనేదానికి ఒక డేకి 4 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. హెల్దీగా ఎలా తీసుకోవాలి అంటే వీటిని హీట్ చేయడం, బాయిల్ చేయడం, కుక్ చేయడం లాంటివి చేయకూడదు. 1/2 minute వేడి చేసినా కూడా అందులోని పోషకాలన్నీ పోతాయి. వీలైనంత వరకు పచ్చిగా తీసుకోవడం మంచిది. స్ప్రౌట్స్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవన్నీ లివింగ్ ఫుడ్ కాబట్టి ఎంజైమ్స్, హార్మోన్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ గానే తీసుకోవాలి. ఎక్సెస్ అస్సలు తీసుకోకూడదు. ఇంకా ఆఫ్టర్ మీల్ అంటే భోజనం తర్వాత లా కాకుండా సలాడ్ లాగా తీసుకోవడం మంచిది. బ్రేక్ఫాస్ట్ లా కానీ లేదా బిఫోర్ మీల్స్ మనం సలాడ్ లాగా తీసుకుంటాం
కదా, అలా కానీ లేదా 5 PM స్నాక్స్గా కానీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. స్వతహాగా ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్, బ్లోటింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొలకల్ని తీసుకునేటప్పుడు దాంట్లో కొంచెం తురిమిన అల్లం, చెక్క, నిమ్మరసం కలిపి తీసుకుంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉండవు. ఫుడ్ ఈజ్ మెడిసిన్, వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతామో మన హెల్త్ అలా ఉంటుంది. మన మనసులో మంచి ఉద్దేశాలు ఉన్నంత మాత్రాన మన లైఫ్ మంచిగా ఉండదు కదా. వాటిన్నింటినీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడే లైఫ్ చేంజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మన ఆరోగ్యం బాగుండాలి అంటే సరిపోదు. బాగుండడానికి కొన్ని హెల్తీ హ్యాబిట్స్ మనం ఫాలో అవుతేనే అది బాగుంటుంది. వెల్ డన్ ఈజ్ బెటర్ దెన్ వెల్ సెడ్. ఏదైనా చెప్పడం కంటే చేయడం. మనం భూమి మీద ఎన్ని రోజులు ఉంటామో మన చేతిలో లేదు, కానీ ఉన్నన్ని రోజుల్లో ఆరోగ్యంగా ఉండేది మాత్రం మన అలవాట్ల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది మన చేతిలోనే ఉంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. స్టిల్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.